విజయసాయి రెడ్డి గారు ఆ విధంగా ఒక పార్టీలో అంటే మమేకమైనటువంటి లీడర్ మీద కులముద్ర వేయటం అనేటువంటిది చాలా దారుణమైన విషయం. ఆయన మీరన్నట్టుగా ఆయన ట్వీట్స్లో కావచ్చు, ఆయన చాలా బాహాటంగానే తన వ్యతిరేకతను ఒక సామాజిక వర్గం పట్ల తన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదని పార్టీలో చెప్పేవాళ్ళు లేరా ఎవరు? ఎవరు లేరండి. కమ్మ కమ్మ అనేదండి ఎంత తిడితే అక్కడంత మార్కులు పడతాయనేటటువంటి ధోరణితోనే అందరూ ఉన్నారు. ప్రధానంగా నాలాంటి వాళ్ళ పట్ల ఇప్పుడు షర్మిల గారితో 8 నెలల పాటు పాదయాత్ర చేసినప్పుడు నా కులం గుర్తు రాలేదా? లేకపోతే ఆయన జైల్లో ఉన్నప్పుడు మొత్తం నీ కుటుంబాన్ని దగ్గరుండి లేకపోతే బయట మొత్తం కూడా అందరితో పోరాడినప్పుడు నా కులం గుర్తు రాలేదా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవులు ఇచ్చే దగ్గర, ఎమ్మెల్సీ ఇచ్చే దగ్గర, లేకపోతే సీట్లు ఇచ్చే దగ్గర నా కులం గుర్తొస్తుంది. ఇందాక మీరు అడిగారు చివరిదాకా కూడా మీరు సిద్ధం సభల్లో కూడా ఉన్నారు కదా అనేటటువంటి దానికి సంబంధించి నేను చెప్తూ మిస్ అయ్యాను. ఎప్పుడైతే నేను ఎమ్మెల్సీ విషయం అడిగానో తర్వాత సంవత్సరంన్నర ముందు నుంచి సీటు విషయం గట్టిగా అడిగాను. జగ్గేపేట సీటు విషయం కానీ లేకపోతే ఇంకేమన్నా పోనీ రాజమండ్రి అవకాశం ఉంటే రాజమండ్రితో కూడా నాకు దాదాపు ఒక 25 years అక్కడ పబ్లిక్ లైఫ్ సంబంధం ఉంది. ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు నన్ను గుర్తుపెట్టుకున్నారు. మాకు సంబంధించినటువంటి లైఫ్ అంతా కూడా అక్కడ నడిచింది. అదేవిధంగా జగ్గేపేట మా సొంత ప్రాంతము, అనేక ఈక్వేషన్స్ కలిసి వస్తాయి అనేటటువంటి దాంతో సీట్ అడిగినప్పుడు కూడా చివరి దాకా నాంచటం. అంటే మీకు అడిగారా, మీ హస్బెండ్కి అడిగారా? మా హస్బెండ్కి గతంలో అడిగాము. ఇప్పుడు ఈసారి దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా బర్డెన్ పెట్టకూడదని ఆ రోజు సీటు గురించి నాకు సీటు గురించి గట్టిగా పట్టుబట్టలేదు. కానీ ఆ రోజు తప్పించుకున్నారు. తర్వాత ఫస్ట్ ఎమ్మెల్సీ అన్నారు. ఎన్ని ఎమ్మెల్సీలు పోయినాయో మీరు కూడా చూశారు, అందరూ కూడా చూశారు, పార్టీలో అందరూ కూడాను. ఏ సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఆయనకి చేతులు రాలేదు.